హాయ్ ఫ్రెండ్స్, నేను 25 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మీ ముందుకు వచ్చాను. అవేంటో తెలుసుకుందామా? మరి తెలుసుకునే ముందు మీతో ఒక చిన్న విన్నపం. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి వీడియో పూర్తిగా చూసి నచ్చితే షేర్ చేసి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా చిన్న రిక్వెస్ట్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రేమలో పడిపోతామేమో అని భయపడడాన్ని ఫిలోఫోబియా అంటారంట. కొటార్డ్ సిండ్రోమ్ అనే మానసిక వ్యాధి ఉన్న వాళ్ళు మనుషులలా కాకుండా తమకు తాము ఆత్మలు అని అనుకుంటారంట. జపాన్లో సుమో రెజ్లర్ చిన్నపిల్లల్ని ఏడిపిస్తే అది శుభ సూచికంగా భావిస్తారు. ఇండియా మొత్తంలో మొట్టమొదటి బస్ సర్వీస్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? మన బెజవాడ, అంటే విజయవాడ నుండి మచిలీపట్నం వరకు. మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా లైలా మజ్నూలను తప్పక గుర్తు చేసుకుంటాం. అసలు మీరు ఎప్పుడైనా లైలా మజ్నూలను చూసారా? వాళ్ళ నిజమైన ఫోటోలు ఇవే. ఇవి ఫ్రాన్స్ లోని ఒక మ్యూజియంలో ఉన్నాయి. పొద్దున్నే భార్యలను ముందు పెట్టుకునే భర్తల జీవితం 5 సంవత్సరాలు పెరుగుతుందట. 1918వ సంవత్సరంలో స్థాపించిన ఉస్మానియా యూనివర్సిటీ మన దేశంలోనే 7వ పురాతన యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ఫోన్ మాట్లాడేటప్పుడు మనం పలికే మొదటి పదం హలో. అసలు హలో అంటే మీనింగ్ ఏంటో తెలుసా? హలో అంటే మీనింగ్ ఏమీ లేదు, ఎందుకంటే అదొక పేరు కాబట్టి. అది కూడా ఎవరి పేరో తెలుసా? ఫోన్ ని కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ భార్య పేరు. ఆమె పేరు మార్గరెట్ హలో. ఫోన్ కనిపెట్టిన తర్వాత గ్రాహం బెల్ మొదట తన భార్యకు కాల్ చేసి తన భార్య పేరుతో హలో అని పిలిచాడు. ప్రపంచంలోనే ఎక్కువ సార్లు దొంగిలించబడిన పుస్తకం ఏదో మీకు తెలుసా? అది ఇంకేదో కాదు, గిన్నీస్ బుక్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక సార్లు దొంగిలించబడిన పుస్తకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. మనకి ఎక్కడైనా మన ఐడెంటిటీ ప్రూఫ్ లేదా ఎలాంటి ప్రూఫ్ కోసమైనా ఆధార్ కార్డ్ తప్పనిసరి. మన దేశంలోనే మొట్టమొదట ఆధార్ కార్డ్ పొందిన వ్యక్తి ఎవరో తెలుసా? ఈమె పేరు రజనా సోనవానే. ఇటలీకి చెందిన రోబోటో నెవెల్లిస్ అనే టీచర్ 1905వ సంవత్సరంలో తన విద్యార్థులను శిక్షించేందుకు పిల్లలు ఇంట్లో కూడా ఖాళీగా ఉండకూడదని హోంవర్క్ అని పేరుతో పనిచ్చాడంట. అప్పటి నుండే ప్రపంచవ్యాప్తంగా స్టూడెంట్స్ కి హోంవర్క్ ఇవ్వడం అనే ఒక ట్రెండ్ మొదలైంది. మానవ నేత్రం అంటే మనిషి కన్ను 576 మెగాపిక్సెల్ కెమెరాతో సమానం. అది కోటి రకాల వేర్వేరు రంగు ఛాయల్ని గుర్తించగలదు. ఇంట్లో పెద్దవాళ్ళు మన చేతి వేళ్ళ గోర్లు కొరికితే మంచి జరగదు అంటుంటారు కదా, కానీ గోర్లు కొరికే అలవాటు ఉన్న వారికి రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ మామూలు వ్యక్తుల కన్నా ఎక్కువగా ఉంటుందట. మనం నివసించే ఈ భూమి అకస్మాత్తుగా తిరగడం ఆపేస్తే ఏమవుతుందో తెలుసా? మనం సెకండ్కు 465 మీటర్ల వేగంతో తూర్పు వైపుగా ఎగిరి తక్షణమే చనిపోతామట. ఇప్పుడున్న టైంలో ఫోన్ అనేది మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. 24 గంటల్లో దాదాపు 10 నుండి 15 గంటలు ఫోన్ వాడుతూనే ఉంటారు. ఇంకొందరు అయితే ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతుంటే, ఇంకొందరు మాత్రం ఫోన్ లేకుంటే ఏదో భయం, ఆందోళనకి గురవుతుంటారట. అలా ఫోన్ లేకుంటే భయపడడాన్ని నోమోఫోబియా అంటారు. ప్రపంచంలోనే ఖరీదైన ఇల్లు ఇండియాలోనే ఉంది. ఎస్, మీరు అనుకున్నట్టు ఆ ఇల్లు ముఖేష్ అంబానీ గారి 27 అంతస్తుల యాంటీలియాయే. మీకు తెలుసా ఈ ఇంటి ఖరీదు సొమాలియా దేశ జీడిపి అంటే దేశ స్థూల దేశీయోత్పత్తికి సమానమని? ప్రపంచం మొత్తంలో ఉన్న పేదవాళ్ళలో 42% మంది పేదలు మన భారతదేశంలోనే ఉన్నారంట. అమ్ముడుపోని ఆహారాన్ని అవసరం ఉన్న వారికి అందించాలని అన్ని సూపర్ మార్కెట్లకు ఆదేశించిన ఏకైక దేశం ఫ్రాన్స్. మీకు తెలుసా అమెరికా ప్రభుత్వం కంటే యాపిల్ కంపెనీ దగ్గర 3 రెట్లు ఎక్కువ నగదు ఉంది. అదే బ్రిటన్ తో పోల్చుకుంటే 2 రెట్లు ఎక్కువ. 1913వ సంవత్సరంలో రౌండ్ నెక్ టీషర్ట్లను యాక్చువల్ గా అమెరికన్ నేవీ నౌకాదళం లోదుస్తులుగా వాడేవారంట. ప్రపంచ చరిత్రలోనే జరిగిన అత్యంత చిన్న యుద్ధం ఏదో తెలుసా? బ్రిటిష్ నౌకాదళం జాంజిబార్ అనే ద్వీపంపై చేసిన దాడి. ఈ యుద్ధం కేవలం 38 నిమిషాలు మాత్రమే జరిగింది. మన ప్రపంచంలోని మొట్టమొదటి యూనివర్సిటీ ఏదో తెలుసా? క్రీస్తుపూర్వం 700 సంవత్సరంలో స్థాపింపబడిన తక్షశిల యూనివర్సిటీ. మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ అనే ఊరిలో ఏ ఇంటికి చూసినా డోర్లు ఉండవంట. అక్కడ పోలీస్ స్టేషన్ కూడా లేదంట. ఇది మీకు తెలుసా? మీ కార్ టైర్ లోని గాలి 2 సంవత్సరాలు మార్చకుండా ఉంచితే అందులోని గాలి నీళ్ళలా మారుతుందట. మంచినీళ్ళ అనే చెట్టు మన భూమి మీదనే అత్యంత విషపూరితమైన చెట్టు. ఆ చెట్టు ఆకుల నుండి జారిపడే వాన నీరు పడినా చాలు చర్మం మండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.